నమస్కారం ఫ్రెండ్స్, వెల్కమ్ టు మంచి మార్గం ఛానల్. పోస్ట్ ఎలక్షన్స్ ఇప్పుడు తెలంగాణలో రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్ చేసే పరిస్థితి లేదు. అంటే ఇంకా రేట్స్ కరెక్ట్ కావడం స్టార్ట్ అయినప్పటికీ అది ఇంకా అంటే ఆ ఫాల్ అనేది ఇంకా ఊపు అందుకోలేదు. రాబోయే 1 ఇయర్‌లో మనము టోటల్ ఈ రియల్ ఎస్టేట్ పతనాన్ని మన కళ్ళారా చూడొచ్చు. అయితే ఇలాంటి క్లిష్టమైన పరిస్థితిలో నేను లాస్ట్ టైము ఈ శ్రీశైలం హైవే ప్లస్ 111 జియో ఏరియాస్ సజెస్ట్ చేశాను. అయితే ఈ 2 ఏరియాలు కాకుండా కొన్ని సేఫ్ ఏరియాస్, అంటే సిటీ నుంచి ఎంత దూరం వరకు మీరు ఇప్పుడు వెళ్ళొచ్చు. అంటే ఇలా ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు సిటీ నుంచి ఎక్కడెక్కడ ఎట్లెట్లా ఇన్వెస్ట్ చేయొచ్చో మనము ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఇప్పుడు చెప్పబోయే ఏరియాస్ కానీ, అంటే దాని పెరిమీటర్స్ కానీ, ఇవన్నీ నేను అప్రాక్సిమేట్ మీకు ఐడియా ఉండాలని ఇది అందిస్తున్నాను. దయచేసి ఏరియా వైజ్ రేట్స్ నన్ను అడగకండి. నేనేం కంప్యూటర్ కాదు. నాకు ఎగ్జాక్ట్ ఏరియా వైజ్ రేట్స్ ఒకటే పర్సన్ హైదరాబాద్లో ఎవరి దగ్గర డేటా ఉండదు. ఉన్నా అది ప్రాక్టికల్ డేటా కాదు. ఈచ్ అండ్ ఎవ్రీ ఇండివిజువల్ తను టార్గెట్ చేసిన ఏరియాలో పోయి అంటే ప్రాక్టికల్ యావరేజ్ రేట్స్ తెలుసుకొని ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. అంతేగాని దీంట్లో ఒకటే ఏరియాలో కొంతమంది 15,000 అంటారు, కొంతమంది 25,000 అంటారు, కొంతమంది నేను మొన్న ఎగ్జిట్లో చూపించినట్టు ₹1,00,000 అంటారు. అంటే ఏది కరెక్ట్ రేట్ అనేది యావరేజ్ మీరే డిసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. అండ్ ఇట్ డిపెండ్స్ ఆన్ యువర్ పేషెన్స్ అండ్ అక్యురసీ అండ్ నెగోషియేటింగ్ స్కిల్స్. అంతేగాని నేను ఏదో రేట్ చెప్పేసి అక్కడ రేట్ లేకపోవటం అది ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు కాదు. ఏది మన దగ్గర ఇన్ఫర్మేషన్ లేదో అది మంచి మార్గం ద్వారా ఇవ్వబడదు. ఏది ఎగ్జాక్ట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుందో అదే నా వ్యూవర్స్కి నేను అందిస్తాను. అయితే ఇవాళ మనము ఏరియా వైజ్ నేను చెప్తాను, ఎక్కడ వరకు కొనొచ్చో చెప్తాను. దయచేసి మీరంతా కాన్సన్ట్రేట్ చేసి అక్కడ వరకే కొనండి. అంటే ఏ ఏరియా వరకు నేను సజెస్ట్ చేస్తానో ఈ నెక్స్ట్ 1 ఇయర్ వరకు రిస్క్ లేని ఏరియాస్ నేను కొన్ని ఐడెంటిఫై చేశాను ఆల్ ఓవర్ హైదరాబాద్. కైండ్లీ గో త్రూ దిస్ లిస్ట్. కానీ నాకు ఎగ్జాక్ట్ ప్రైజెస్ ఈ ప్రైస్ ఉంది తీసుకోవచ్చా, ఈ ప్రైస్ ఉంది తీసుకోవచ్చా అని నన్ను అడగకండి. ఎందుకంటే నేను అప్రాక్సిమేట్గా వేగ్గా నాకు ఇష్టం వచ్చినట్టు ఏదో ఒకటి చెప్పదలుచుకోలేదు గనక. నాకు ఐడియా ఉంటే మాత్రమే చెప్తాను. ఐడియా లేకపోయినా నేను ఏదో ఒకటి అప్రాక్సిమేట్గా చెప్పాను. దయచేసి ఇప్పుడు టోటల్ హైదరాబాద్ రౌండప్ చేస్తాను. ఏరియాస్ మీరు గమనించండి, ఎందుకు అని కూడా చెప్తాను. ఫస్ట్ ఏరియా మనకు సేఫ్ ఏరియా. ఇప్పుడు నేను చెప్పబోయేది సేఫ్ ఏరియా టు ఇన్వెస్ట్. అంటే ఇక్కడ హెచ్చు తగ్గులు ఎక్కువ కావు. ఇలాంటి భయానక పరిస్థితులు వచ్చినా ఈ ఏరియాస్లో హెచ్చు తగ్గులు చాలా లిమిటెడ్గా ఉంటాయి. దయచేసి ఈ ఆస్పెక్ట్ గమనించి ఇప్పుడు నోట్ చేసుకోండి. ఫస్ట్ ఏరియా బడాంగ్పేట్. ఈ బడాంగ్పేట్లో మనకు మొన్న నేను చూపించిన ఇన్ఫోసిస్ ఆదిబట్ల విలేజ్ డెడ్ ఎండ్లా ఉంటుంది. సో ఈ బడాంగ్పేట్ నుంచి ముందరకు పోతే ఆదిబట్ల వరకు పోవచ్చు. సో ఇది క్లోజ్డ్ ఏరియా కనుక ఈ ఏరియాలో కొంటే ఇంజనీరింగ్ కాలేజెస్ కూడా ఉన్నాయి. సో ఈ ఏరియా డెడ్ ఎండ్ కనుక, క్లోజ్డ్ ఎండ్ కనుక, అక్కడ ఇన్ఫోసిస్ అట్ ది టేల్ ఎండ్లో ఉంది కనుక ఈ ఏరియా స్లోగా డెవలప్ అవుతుంది కానీ తీవ్రంగా పడిపోయే ఛాన్సెస్ చాలా తక్కువ ఉన్నాయి.
దట్ ఈస్ బడాంగ్పేట్ ఏరియా, బడాంగ్పేట్ టు ఆదిబట్ల విలేజ్, బడాంగ్పేట్ టు ఆదిబట్ల విలేజ్. మీరు దూరమైన కొన్న మీకు స్లోగా పడితే కూడా స్లోగా పడుతుంది, పెరిగితే కూడా స్లోగా పెరిగే ఏరియా బడాంగ్పేట్ ఏరియా. మీరు ఇక్కడ ఖచ్చితంగా రేట్స్ నెగోషియబుల్ ఉంటాయి, నెగోషియేట్ చేసుకొని తీసుకోండి. ఇంకోటి, మీకు ఈ ఏరియా ట్రావెల్ పర్పస్ ప్రాబ్లమ్స్ అయితే, ఎందుకంటే యూ హ్యావ్ టు ట్రావెల్ అట్లీస్ట్ 4 to 5 kilometers or 6 kilometers టు గెట్ టు బాలాపూర్ ఎక్స్ రోడ్. సో ఈ ఆస్పెక్ట్ ఆలోచించుకొని అక్కడ ఇండ్లు కట్టుకోవడం కానీ, ప్లాట్లు తీసుకోవడం కానీ, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడం కానీ చేయండి. అయిపోయిందా? ఇప్పుడు మనం పక్కకు జరిగితే తుర్కెంజాల్ వస్తుంది. ఈ తుర్కెంజాల్ వరకు మనము ర్యాపిడ్ డెవలప్మెంట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఇక్కడ పడ్డ రేట్లు ఫాస్ట్గా పడవు, పెరిగిన ఒక మోస్తారుగా పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ దాటి ముందర పోయి ఇబ్రాహీంపట్నం రూట్లో పోతుంటే ఆ డెవలప్మెంట్ అనేది కుంటుపడుతూ ఉంటుంది. సో తుర్కంజాల్ వరకు ఇప్పుడు నెక్స్ట్ 1-2 years వరకు తుర్కంజాల్ వరకు మనము ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అంటే తుర్కంజాల్ చుట్టుముట్టు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ రూపంలో చేసుకోవచ్చు, అప్రిసియేషన్ కూడా ఉంటుంది. కానీ బియాండ్ తుర్కంజాల్ ఇబ్రాహీంపట్నంలో కూడా చేసుకోవచ్చు, కానీ మీకు ఆ స్పర్ట్ ఆఫ్ గ్రోత్ ఉండకపోవచ్చు. నెక్స్ట్ 1-2 years వరకు చెప్తున్నాను నేను, నెక్స్ట్ 5 years వరకు చెప్తాను. ఇది 1-2 years వరకు మీకు ఇన్వెస్ట్ చేసేది ఉంటే ఇవి సేఫ్ ఏరియాస్. మీరు పెట్టుబడి పెట్టినా పడకపోవచ్చు, పడ్డా ఒక 20-30% పడే ఛాన్సెస్ ఈ ఏరియాస్లో ఉన్నాయి. చూసుకొని ఇన్వెస్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఆదిబట్ల, నేను మీకు చూపించాను ఆదిబట్ల రియాలిటీ ఏముందో, ఇన్ఫోసిస్ ఆదిబట్ల చుట్టుముట్టు ఏరియాస్ చూపించాను. సో మీకు ఒక 4 years పర్స్పెక్టివ్ ఉండి రేట్లు విపరీతంగా పడొద్దు అని మీకు ఎక్స్పెక్టేషన్ ఏమైనా ఉంటే ఆదిబట్ల ఏరియాలో తీసుకోండి. ఆదిబట్లలో మ్యాక్సిమం 30% పడవచ్చు, దానికన్నా ఎక్కువ. అంటే మీరు ఒక అసెట్ క్రియేట్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ కొనేసేయచ్చు, ఒక 10% డిస్కౌంట్లు 20% డిస్కౌంట్లు కొనేయచ్చు. కానీ మీరు లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే ఇది 5 years అబవ్ అవుట్లుక్ ఉన్న వాళ్ళు ఆదిబట్లలో డెఫినెట్గా క్లియర్ టైటిల్ ఉన్న ప్లాట్స్ ఈజీగా కొనేయచ్చు అని నా సజెషన్. కానీ 5+ ఉండాలి మీ విజన్. ఈ 1-2 years అయితే మీరు ఒక ఇల్లు కట్టుకోవాలంటే ఆదిబట్లలో ఈజీగా కొనేయచ్చు, ప్రాబ్లం లేదు. అక్కడి నుంచి మనము కొంగర కలాన్ పోదాం. ఈ కొంగర్ కలాన్ కూడా రోడ్డు పక్క అంటే 500 meters ఉన్న బిట్స్ నేను ఆల్రెడీ చెప్పాను. మీరు కొంగర్ కలాన్ కూడా టార్గెట్ చేసుకొని మీరు ఇల్లు కట్టుకోలేదు అంటే ఈజీగా మీరు ఈ ఏరియాస్ టార్గెట్ చేయొచ్చు. ఇన్వెస్ట్మెంట్ పరంగా కొంగర్ కలాన్ విల్ సీ 5 to 7 year అవుట్లుక్ ఉంటే మాత్రం కొంగర్ కలాన్లో ఇన్వెస్ట్ చేయండి. కొంగర్ కలాన్లో ఇన్వెస్ట్ చేయడానికి ఇంకా 1 year, 1.5 year, 2 years టైం ఉంది. ఆదిబట్లలో మీరు కొనవచ్చు, కానీ కొంగర్ కలాన్ ఏరియాలో కొనడానికి మీకు ఇంకా అంటే 1.5 year టైం ఉంది. మీకు రిటర్న్స్ రావాలంటే 5 to 7 years మినిమం వెయిటింగ్ పీరియడ్ ఉంది. సో కొంగర్ కలాన్ కూడా సేఫ్ ఏరియా, యూ కెన్ గో ఫర్ ఇట్. బట్ రోడ్డు నుంచి 500 meters వరకే మీరు టార్గెట్ చేసుకోండి. నెక్స్ట్ శంషాబాద్ రూట్లో ముచ్చింతల్. ఈ ముచ్చింతల్ వరకు మీరు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ అయినా చేసుకోవచ్చు, ఐదర్ హౌసింగ్, కమర్షియల్ ఆర్ పెద్ద బిట్స్ కూడా మీరు ముచ్చింతల్ ఏరియా వరకు డీల్ చేసుకోవచ్చు. బియాండ్ ముచ్చింతల్ ఇట్ మే టేక్ 7 to 10 years ఫర్ డెవలప్మెంట్. బియాండ్ ముచ్చింతల్ పోతే మీరు 7 to 10 years పట్టొచ్చు మీ డెవలప్మెంట్ కోసం. అంటే బాలనగర్ వైపు 10 years, బాలనగర్ వైపు పోతే 10 years పెట్టుకోవాలి మేము, 10 to 15 years బాలనగర్ కన్నా ముందు ఒక 10 years. ఈ ముచ్చింతల్ టు బాలనగర్ మనం ఒక 5 years అవుట్లుక్ పెట్టుకొని ముచ్చింతల్ వరకు తీసుకోవచ్చు. ముచ్చింతల్ బియాండ్ ముచ్చింతల్ దాటిందంటే మీకు 10 years పర్స్పెక్టివ్ పెట్టుకొని ఇన్వెస్ట్ చేసుకోవాలి. ఇక్కడ పడ్డ రేట్లు విపరీతంగా పడవు, ఒక 20%, 30% పడవచ్చు. ఇప్పుడు మనము చిన్న షాపూర్, ఇది మొయినాబాద్ రూట్లో వస్తుంది. మనం బియాండ్ మొయినాబాద్ రూట్లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే చిన్న షాపూర్ వరకు చేసుకోవచ్చు.
ఎందుకంటే బియాండ్ చిన్న షాపూర్ పోతే అక్కడ మనకు డెవలప్మెంట్ అంత తీవ్రంగా ఉండదు. అంటే సిటీ బేస్డ్ డెవలప్మెంట్ చేసుకోవాలనుకుంటే మీరు చిన్న షాపూర్ వరకు చేసుకోవచ్చు. మొయినాబాద్లో ఎందుకో ప్రాపర్టీస్ వాల్యూస్ ఎక్కువ ఉంటాయి కనుక యూ కెన్ గో అప్ టు చిన్న షాపూర్. ఓకేనా? అంటే బియాండ్ అది కూడా వెళ్ళిపోవచ్చు, మీరు బియాండ్ చిన్న షాపూర్ కూడా వెళ్ళిపోవచ్చు. కానీ పెద్ద పెద్ద ఫామ్ ల్యాండ్ బిట్స్లో ఇన్వెస్ట్ చేసేది ఉంటే మాత్రం మీరు బియాండ్ చిన్న షాపూర్ పోండి. లేకపోతే లోపల పోతే మీకు 200 గజాల బిట్స్ 300 గజాల బిట్లు తీసుకున్నది ఉంటే చిన్న షాపూర్ లోపలే తీసుకోండి. డోంట్ గో బియాండ్ చిన్న షాపూర్ ఫర్ నెక్స్ట్ 1 year or 2 years. ఇదే సజెషన్. మీకు 10 years అవుట్లుక్ ఉంటే బియాండ్ చిన్న షాపూర్ కూడా వెళ్ళిపోవచ్చు. నెక్స్ట్ మనం ఇప్పుడు ఈ మోకిలా ఇవన్నీ ఇన్వెస్ట్ చేయవలసిన ఏరియాస్ కాదు, ఎందుకంటే ఇక్కడ 60% కరెక్షన్స్కి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఐఎమ్ లీవింగ్ ద టోటల్ ఏరియా ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, ఈ శంకర్పల్లి మోకిలా మొత్తం విడిచిపెట్టి ఐఎమ్ డైరెక్ట్లీ గోయింగ్ టు కంది ఏరియా. ఈ రుద్రారం టు కంది మీరు కమర్షియల్ లేదా హౌసింగ్ బిట్స్ కోసం మీరు ట్రై చేసుకోవచ్చు. 1 yearలో ఇక్కడ పడే అవకాశం చాలా తక్కువ ఉంది. కంది అవతల పడే అవకాశం ఎక్కువ ఉంది. కంది యూతల రుద్రారం టు కంది యూ క్యాన్ గో ఫర్ ప్లాట్స్, కమర్షియల్ బిట్స్ ఆర్ బిగ్గర్ బిట్సెస్. ఇక్కడ పడే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి కంది రుద్రారం టు కంది మధ్యలో. దయచేసి ఇది ఒక పెట్టుకోండి. బియాండ్ కంది సదాశివపేట వరకు కూడా పోవచ్చు. మీరు సదాశివపేట వరకు పోయినా రోడ్ నుంచి ఒక 500 meters వరకు మీరు హౌసింగ్ కోసం చూసుకోండి. బియాండ్ 500 meters సదాశివపేట రోడ్లో మీకు పెద్ద ర్యాపిడ్ డెవలప్మెంట్ అనేది నెక్స్ట్ 10 years వరకు ఉండదు. మీకు బిల్డింగ్ లాంటివి కనిపించిన ప్రైస్ అప్రిసియేషన్ సదాశివపేట రోడ్లో ఓన్లీ 500 meters వరకే సదాశివపేట రోడ్ ఉంటుంది. అదే కంది దగ్గర చూస్తే మీరు కందిలో 1 kilometer వరకు కూడా వెళ్ళిపోవచ్చు. అంటే రుద్రారం టు కంది మధ్యలో మీరు 1 kilometer దాటి కూడా మీరు సైడ్ బిట్స్ తీసుకోవచ్చు. అయితే ఇప్పుడు మనము ఆందోల్, ఈ ఆందోల్ అనేది ఒక క్రిటికల్ ఏరియా, అంటే టిపికల్ ఏరియా కూడా. అంటే మోస్ట్లీ అది డెవలప్మెంట్ సైడ్ ఉండదు, ఇటు ఫామ్ ల్యాండ్స్ పై ఉండదు. ఒక క్రిటికల్ ఏరియా ఆందోల్. అంటే నాకు కూడా పెద్ద ఆసక్తి లేదు ఈ ఏరియాలో. అయినా ఇస్మాయిల్ ఖాన్ పేట్ వరకు మీరు అంటే ఇండ్ల బిట్లు కానీ కమర్షియల్ బిట్స్ కానీ ట్రై చేసుకోవచ్చు. ఈ ఏరియాలో కూడా రేట్లు పడవు, రేట్లు పెరగవు. ఈ ఏరియాలో మనం ఏం చెప్పగలమంటే రేట్లు ర్యాపిడ్గా పెరగవు, ర్యాపిడ్గా పడవు. ఇది 161 నంబర్ హైవే పై వస్తుంది. ఇక్కడ ఆసక్తి బాగా ఉండి అక్కడ ఏమైనా ఏరియాపై ఇంట్రెస్ట్ ఉంటే కొనండి. లేకపోతే ఈ టోటల్ ఏరియా ఇది అవాయిడ్ చేసే ఏరియా నా ప్రకారం. ఇంట్రెస్ట్ ఉంటే కొనుక్కోండి, ఏం ప్రాబ్లం లేదు. కానీ ఇక్కడ పెరగవు తగ్గవు, కానీ విపరీతంగా డెవలప్మెంట్ అయితే ఈ ఏరియాకు ఉండదు. నెక్స్ట్ మనము మేడ్చల్ రోడ్కి వద్దాం. ఈ మేడ్చల్ రోడ్లో కల్లకల్, మనోహరాబాద్ ఇవి ఎండ్ పాయింట్, అంటే డెవలప్మెంట్కి ఎండ్ పాయింట్స్ అన్నట్టు. బియాండ్ దిస్ మనోహరాబాద్ పోయేది అసలు యూజ్లెస్ నా ప్రకారం. ఈ మేడ్చల్ ఏరియాలో ఈ 2 ఏరియాస్ బియాండ్ మీరు ఏ రకమైన ఇన్వెస్ట్మెంట్ చేయకండి అనేది నా అడ్వైజు. ఫామ్ హౌసెస్ ఉంటే మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు. సో ఈ ఏరియా కూడా మేడ్చల్ దాటి మనోహరాబాద్ కళ్ళకల్ పోయేది ఉంటే కూడా మీరు ఫామ్ ల్యాండ్స్ టార్గెట్ చేసి తీసుకునేది ఉంటే యూ కెన్ ఈజీలీ గో ఫర్ ఇట్. నెక్స్ట్ మనకు వచ్చేది ఈ షామీర్పేట్. ఈ షామీర్పేట్ ఏరియాలో కూడా అన్ని ఫామ్ హౌసెస్ కనుక అక్కడ అంటే అక్కడ నేటివ్ ఎంప్లాయ్మెంట్ ఉన్న ఏరియా వాళ్ళు తప్ప, ఈ డిఫెన్స్ సెక్టర్ ఏరియా వాళ్ళు తప్ప ఆల్రెడీ అక్కడ ఫామ్ ల్యాండ్స్ బాగా డెవలప్ అయి ఉన్నాయి, అంటే ఫామ్ హౌసెస్ రూపంలో. సో ఇది ఇక్కడ స్పెషల్ మెన్షన్ చేయడానికి
అంత ఏమీ లేదు అని అనుకుంటున్నాను. కానీ మీరు ఫామ్ హౌసెస్ కానీ ఏ ఏరియా అంటే రోడ్ సైడ్ బిట్స్ కానీ ప్లాట్స్ కానీ టార్గెట్ చేసేది ఉంటే మీరు మ్యాక్సిమం మజీద్పూర్ వరకు మీరు టార్గెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 1 ఇయర్ వరకు మీరు రిస్క్ లేకుండా ఇన్వెస్ట్ చేసేది ఉంటే మజీద్పూర్ దాటి పోకండి అని నా అడ్వైస్. నెక్స్ట్ మనము గట్కేసర్ అయిపోతాము. గట్కేసర్ వరకు నెక్స్ట్ 1 ఇయర్ వరకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్. బియాండ్ గట్కేసర్ పోయిందంటే మీ ఇన్వెస్ట్మెంట్ చాలా రిస్క్లో పడే అవకాశాలు ఉన్నాయి. బియాండ్ గట్కేసర్ ద ఫాల్ విల్ బి ర్యాపిడ్ అప్ టు యాదాద్రి. గట్కేసర్ దాటి యాదాద్రి వైపు పోతుంటే ఫాల్ తీవ్రంగా ఉంటుంది. అంటే గట్కేసర్లో 10% పడితే యాదాద్రికి 30% పడుతుంది. గట్కేసర్ దాటినాక ఒక 30% పడితే యాదాద్రిలో 60% పడుతుంది. అంటే ఆల్మోస్ట్ డబల్ అవుతుంటుంది. ఈ గట్కేసర్ నుంచి 5 కిలోమీటర్ 10 కిలోమీటర్స్ వరకు ఎంత పడుతుందో దానికి డబుల్ ఫాల్ మీకు యాదాద్రి దిక్కు తీవ్రంగా కనిపిస్తుంది. అందుకోసం 1 ఇయర్ వరకు మీరు గట్కేసర్ ఏరియా సర్కిల్లో మాత్రమే ఉండండి. ఇంకోటి తీవ్రంగా హెచ్చరిస్తున్నా, కీసర వైపు మీరు ఏ ఇన్వెస్ట్మెంట్ చేయకండి. కీసర ఇజ్ ఎ డెడ్ ఇన్వెస్ట్మెంట్. కీసర వైపు మీరు ఎక్కువ చూడకండి. మీకు అక్కడ డెవలప్డ్ అనిపిస్తుంది కానీ ఏ రకమైన ఫీజిబుల్ ఏరియా కీసర కాదు. సో కీసర వైపు ఇన్వెస్ట్మెంట్ చేయడం వ్యర్థము. మీరు పర్మనెంట్గా అక్కడ ఏమన్నా హౌస్ నిర్మించుకొని రిటైర్డ్ పీపుల్ లాంటి వాళ్ళు పర్మనెంట్ సెటిల్మెంట్ చేసుకోవచ్చు. కానీ అక్కడ ఉండడానికి ఏమాత్రం పెద్ద అవకాశాలు కానీ అక్కడ అవసరాలు కానీ లేవు అని నా భావన. నెక్స్ట్ మీరు ఈ పెద్దంబర్పేట్ నల్గొండ రూట్లో పెద్దంబర్పేట్ వరకు మీరు డెవలప్మెంట్స్ రూపంలో మీరు చూడొచ్చు. బియాండ్ ఓఆర్ఆర్ మీకు ర్యాపిడ్ డెవలప్మెంట్ ఏమీ లేదు, ఉండబోదు కూడా. మీకు కమర్షియల్ అప్రిషియేషన్ కావాలంటే పెద్దంబర్పేట్ ఎగ్జిట్ లోపలనే ఉండండి, ఎగ్జిట్ బయట దాటిపోకండి. అంటే పెద్దంబర్పేట్ రైట్ లెఫ్ట్ తీసుకోండి కానీ పెద్దంబర్పేట్ ఎగ్జిట్ దాటి అవతల రామోజీ ఫిలిం సిటీ వైపు పోతే మీకు అసలు అప్రిసియేషన్ అనేది దొరుకుతుంది ఉంటుంది అని నేను అనుకోను. సో ఇది నా అప్రాక్సిమేట్ రౌండప్ ఆఫ్ హైదరాబాద్. మీరు నాకు గల్లీ రేట్లు ఢిల్లీ రేట్లు నాకు అడగకండి, నేను చెప్పలేను. ఎందుకంటే నాకు తెలిసిన రేట్లు అక్కడ గ్రౌండ్లో పోతే ఉంటాయి అని నేను కూడా అనుకోను. అక్కడ నెగోషియేషన్ స్కిల్స్ బట్టి మీరు రేట్లు డిసైడ్ చేసుకొని తీసుకోవాలి తప్ప నన్ను ఈ రేట్లు తీసుకోమంటారా అని అడగడం వ్యర్థము. నా దగ్గర పక్కా సమాచారం రేట్ల గురించి లేకపోతే నేను చెప్పను. దయచేసి ఈ పాయింట్ గమనించి నేను జస్ట్ 1 ఇయర్ వరకు మీకు సేఫ్ ఇన్వెస్ట్మెంట్ ఈ ఏరియాలో చేస్తే బెటర్ అని అడ్వైజ్ ఇవ్వడానికి వీడియో చేశాను. మీకు నా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోకి కాంట్రిబ్యూట్ చేస్తుంటే నా పాత వీడియోస్లో నేను కమెంట్ బాక్స్లో మరియు డిస్క్రిప్షన్లో నా బ్యాంక్ అకౌంట్ లింక్స్ ఇచ్చాను. మీకు ఏదన్నా డొనేట్ చేయాలనిపిస్తే మీరు డొనేట్ కూడా చేయొచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.